హాయ్ ఎవ్రీవన్, నేను మీ సత్య సంతోష్, గ్లోబల్ మార్కెట్ ఎక్స్పర్ట్, సర్టిఫైడ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ స్టాక్ మార్కెట్ ఎక్స్పర్ట్. మార్కెట్లో స్టాక్ మార్కెట్, గోల్డ్, సిల్వర్ అండ్ గ్లోబల్ మార్కెట్ సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ కీ డాటాని మీకు ముందుగానే అనలైజ్ చేసి చెప్పడం, ట్రెండ్స్ని గుర్తించి మీ యొక్క ఇన్వెస్ట్మెంట్ జర్నీలో మీకు సపోర్ట్ చేయడం మా యొక్క బాధ్యతగా భావించి మనం ఎప్పటికప్పుడు మోస్ట్ రిలయబుల్ అండ్ అడ్వాన్స్డ్ ఇన్ఫర్మేషన్ అయితే ఇదివరకు ఇచ్చాము. అయితే రీసెంట్ టైమ్స్లో నేను కొన్ని ప్రాబ్లమ్స్ లేదా సమస్యలను గమనిస్తాను. ఇక్కడ నేను చాలా వరకు చెప్తున్నట్టుగా నేను ప్రొఫెషనల్ యూట్యూబర్ని కాదు, ఇన్ఫ్లుయెన్సర్ని కాదు. మన బిజినెస్ లేదంటే మన యొక్క మెయిన్ ప్రొఫెషన్ అడ్వైజరీస్. ఆ టెండెన్సీ, ఆ బిహేవియర్ అది వేరేగా ఉంటుంది. రెగ్యులర్గా యూట్యూబర్లో మనం బిహేవ్ చేయలేము. అది ఎంటైర్ సిస్టమ్ని డిస్టర్బ్ కూడా చేసేస్తారు. ద బెస్ట్ థింగ్ నేను చెప్తాను, ఎందుకంటే అక్కడ నేను వాడే టెర్మినాలజీ కానీ లేదంటే మా వే ఆఫ్ టాకింగ్ కానీ లేదంటే రికమెండేషన్ కానీ వేరేగా ఉంటుంది. యూట్యూబ్లోకి వస్తే అది వేరే విధంగా ఉంటుంది. ఇక్కడ ప్రాబ్లం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అన్నిటికన్నా ప్రధానమైన సమస్య ఇది లైవ్లో లేదంటే ఓపెన్గా ఉన్న వీడియో. ఎవరైనా వస్తారు, ఎవరైనా చూస్తారు, ఏదైనా అనుకుంటారు. రెగ్యులర్గా చూసే వాళ్ళకి నా యొక్క బిహేవియర్ కానీ మన యొక్క మెంటాలిటీ లేదంటే ఒక స్టైల్ కానీ అర్థమవుతుంది. కొత్తగా వచ్చే వాళ్ళకి మనం ఏం చెప్తున్నామో అర్థం కాదు, లేదంటే వాళ్ళు తప్పుగా తీసుకునే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇది నాకు తెలుసు. అదే కాకుండా మాకు ఈవెన్ అడ్వైజరీ సర్వీసెస్లో కానీ లేదా ఈ కన్సల్టెన్సీ బేస్డ్గా ఉండేటప్పుడు మేము ఎప్పుడు కూడా కస్టమర్ యొక్క రిస్క్ ప్రొఫైలింగ్ లేదంటే వాళ్ళ యొక్క బడ్జెట్ ఇవన్నీ కూడా మాకు ఐడియా ఉంటుంది. అండ్ చాలా వరకు మేము బై అంటే బై, సెల్ అంటే సెల్, ఇవి క్లారిటీ మీదుగా వాళ్ళకి చెప్పేస్తాం. అప్డేట్ ఇచ్చినా కూడా వాళ్ళు ఆర్డర్స్ ప్లేస్ చేయరు. కేవలం బై, సెల్ అంటేనే వాళ్ళు ఆర్డర్స్. బట్ ఇక్కడ యూట్యూబ్లోకి వస్తే ఇక్కడ కల్చర్ వేరు. ఇక్కడ నేను ఒక కంపెనీ పెరుగుతుంది అని జస్ట్ ఒక ఎస్టిమేషన్ ఇస్తా ఉన్నా కూడా చాలామంది కొనేస్తారు. ఎందుకంటే ఇక్కడ ప్రాక్టీస్ యూట్యూబ్లో ఎవరైనా పాజిటివ్గా మాట్లాడినా లేదంటే సపోర్టివ్గా మాట్లాడినా వెంటనే దాన్ని నమ్మే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ కల్చర్ వేరు అండ్ ఇక్కడ అండర్స్టాండింగ్ కానీ ఇది వేరు. ఇక్కడ ప్రాబ్లం మనం ఎప్పుడు కూడా గుర్తుంచుకోవాలి. రిస్క్ ప్రొఫైలింగ్ ప్రతి ఒక్క వ్యక్తి తెలుసుకోవాలి, అర్థం చేసుకోవాలి. అండ్ అసెట్ అలోకేషన్ నేను కొనండి అని చెప్పినా కూడా మీరు అందులో ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయాలో మీరు తెలుసుకోవాలి. నేను నిన్న కూడా అదే చెప్తున్నాను. బంగారం కొనండి అని చెప్తే ఆస్తులన్నీ అమ్మి బంగారం కొనడం కరెక్ట్. బంగారం అమ్మండి అంటే ఇంట్లో పూర్తి బంగారం తెచ్చి అమ్మేయడం కాదు. సో ఏది ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో పెడుతున్నారో, ఏది సేవింగ్ పర్పస్లో చేస్తారు, ఏది ట్రేడింగ్ చేస్తూ ఉన్నారో ఇది కూడా అర్థం చేసుకో. ఆ మధ్య చాలామంది, అంటే నేను కాదు వేరే వాళ్ళు ఎవరో బయట వాళ్ళు సిల్వర్ కొనండి అన్నారు. సరే కొనుక్కోండి, 100 గ్రాములు 50 గ్రాములు కేజీ కొనుక్కోండి. 50 కేజీలు 100 కేజీలు సిల్వర్ ఎలా కొనుక్కుంటారు? అది కూడా 4 లక్షల 5 లక్షల రూపాయల్లో. అలానే స్టాక్స్, అలానే ఇంకోటి. సో ఈ రిస్క్ ప్రొఫైలింగ్ అలోకేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇది నేను చాలాసార్లు చెప్తా వస్తాను. ఈవెన్ నేను చెప్తున్నా కూడా ఇలాంటి ప్రాబ్లమ్ చాలామంది ఇలాంటి తప్పుడు మళ్ళీ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక ఇష్యూలో మనం గోల్డ్ పెరుగుతుందని ఒక అభిప్రాయం తెలియజేసాం. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే అనాలిసిస్ అంటే ఏదో ఒక అభిప్రాయం చెప్పాలి. ఏం జరుగుతుందో తెలియదండి, ఏం జరుగుతుందో చెప్పలేనండి అని చెప్తే అది వేరే విధంగా తీసుకుంటారు. పెరుగుతుందో తగ్గుతుందో ఏదో ఒక కామెంట్ అయితే చేయాలి అక్కడ. అంటే అక్కడ అది అండర్స్టాండింగ్ ప్రాసెస్. అక్కడే కదా అనలిస్ట్ లేదా అనాలిసిస్ అంతే తెలుస్తుంది. ఆ ప్రాసెస్లో ఉండేటప్పుడు ప్రతి ఒక్క వ్యక్తి దాన్ని అడ్వాంటేజ్ తీసుకునే, లేదంటే ఈ ఎంట్రీ మనం తీసుకుంటే మన ప్రాఫిట్ వస్తుందని చెప్పి టక్కున ఎంట్రీ అయిపోతాం. అది కొంతవరకు కరెక్టే వాళ్ళకి. బట్ ఆ ప్రాక్టీస్ రాంగ్గా వెళ్ళిపోతే వాళ్ళు ఇబ్బంది పడతారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఐ థింక్ సమ్వేర్ గోల్డ్ డౌన్ ట్రెండ్లో ఉందని చెప్పాను. ఫాలోవర్ గోల్డ్ అమ్మేసాడు. తర్వాత మళ్ళీ అది పెరిగింది, పడ్డది, మళ్ళీ పెరిగింది. తర్వాత ఏదో జరుగుతూ ఉంది. మళ్ళీ ఆయన వచ్చి నాకు అడిగాడు, పెరిగింది నేనేం చేయాలని చెప్పి. అసలు నేను అమ్మమని నీకు చెప్పలేదు, ఎలా అమ్మావు, మళ్ళీ పెరిగిందని చెప్పి మళ్ళీ నాకు అడుగుతావు. అది కూడా ఇప్పుడు ఏమవుతుందంటే డైరెక్ట్గా కస్టమర్స్ ఉంటే కస్టమర్స్ లేదా ఇన్వెస్టర్ మనం డీల్ చేయడం అది వేరే పద్ధతి. ఎందుకంటే వాళ్ళు మా ఆనర్లు ఉంటారు, వాళ్ళు ఏం చేస్తారో మాకు తెలుస్తుంది, అవన్నీ వేరే పద్ధతి. ఇప్పుడు ఆడియన్స్ ఎవరెవరో వస్తారు, వాళ్ళు ఏమేమో చేస్తారో తెలియదు, వాళ్ళ ప్రొఫైల్ ఏంటో తెలియదు, వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ వాల్యూమ్ ఏంటో తెలియదు, ఏమీ తెలియదు. కేవలం గోల్డ్ సిల్వర్ బేస్డ్గా వాళ్ళతో మాట్లాడలేము. అండ్ చాలాసార్లు చెప్పాను, కంప్లీట్గా యూట్యూబర్గా ఉంటే అది వేరు, కంప్లీట్గా ఆఫ్లైన్ ఉంటే వేరు. ఇక్కడ ఆఫ్లైన్ యూట్యూబర్గా 2 విధాలుగా వర్క్ చేయడం కష్టమవుతుంది. ఇప్పుడు వాళ్ళు అడిగింది సమాధానం చెప్పకపోతే వాళ్ళకి తప్పు తీసుకుంటాడు. సమాధానం చెప్పే అవకాశాలు చాలా తక్కువ. ఎందుకంటే వాళ్ళ రిస్క్ ప్రొఫైలింగ్ ఏంటి, వాళ్ళ బడ్జెట్ ఏంటి, ఇవన్నీ తెలియకుండా మనం చెప్పలేం. అండ్ దట్టు ప్రతిసారి చెప్పడం కష్టం. ఈ ప్రాబ్లం చాలా వస్తుంది. అందుకని నేను చాలా క్లియర్గా రీసెంట్ టైమ్స్లో డెసిషన్ మీరే తీసుకోండి. మీ డెసిషన్ తీసుకుంటే మీరే డిసైడ్ అవ్వండి, మాతో డిస్కస్ చేయొద్దు. మా అడ్వైజరీ సర్వీసెస్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి మనం ఆన్ టైం దాని గురించి సపోర్ట్ కానీ సలహా కానీ ఇవ్వగలం. కానీ ఇక్కడ ఫాలో అవుతున్నారు కాబట్టి నేను మళ్ళీ దాని గురించి డిస్కస్ చేసి డిబేట్ చేసే ఛాన్స్ కూడా నాకు ఉండదు. ఎందుకంటే ఇప్పుడు మనం మా యొక్క పర్సనల్ బిజినెస్లో లేదంటే మా యొక్క పర్సనల్ దీంట్లో చాలా బిజీగా ఉంటాం. మళ్ళీ అన్నోన్ కాల్స్ లేదా అన్నోన్ పర్సన్స్కి సర్వీస్ ఇవ్వడం అనేది ఇంపాసిబుల్. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏమొస్తుంది,
ఇక డిస్కస్ చేయకపోతే వీళ్ళు తప్పుగా తీసుకుంటారు. అదేవిధంగా చాలామంది ఎప్పుడు పడితే అప్పుడు వచ్చి ఏ టైంలో అయినా అడిగేస్తూ ఉన్నారు. అది ఇంకా పెద్ద ఛాలెంజ్. ఇప్పుడు నేను వాట్సాప్ నెంబరు ఇచ్చింది కేవలం సపోర్టింగ్ లేదా ఎవరైతే సర్వీసెస్ తీసుకోవాలో వాళ్ళ కోసం. సపోర్ట్ ఇన్ ద సెన్స్ సీరియస్ కన్సర్న్ ఉంటే సపోర్ట్ తీసుకోవాలి. బట్ రాత్రి ఫోన్ చేసో లేదా ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్ చేసి రేపు మార్నింగ్ సిల్వర్ ఎంతకు వెళ్తుందండి, లేకపోతే ఎల్లుండి సిల్వర్ ఎంతకు వెళ్తుందండి ఇలా క్వశ్చన్ చేస్తే అది రాంగ్ వేలో వెళ్తుంది. మీరు అర్థం చేసుకోండి, ఆఫ్లైన్ వేరు, ఆన్లైన్ ఎప్పుడు కూడా వేరు. ఆన్లైన్లో ఉండేది ఆన్లైన్లో ఉంటుంది, ఆఫ్లైన్లో ఉండేది ఆఫ్లైన్లో ఉంటుంది. రెండు కూడా మనం ఇంటిగ్రేషన్ చేయలేము. ఈవెన్ ఒక కంపెనీ అవ్వండి, ఒక ఇన్స్టిట్యూట్ అవ్వండి, ఏ సర్వీసెస్ అదే. సో అది మెయిన్ ఒక ప్రాబ్లం. రెండో ప్రాబ్లం నేను ఇది గమనిస్తూ ఉన్నాను. జనరల్గా మ్యాక్సిమం సోషల్ మీడియాలో ఎవరైతే ఉంటున్నారో లేదా సోషల్ మీడియా న్యూస్ చూస్తూ ఉన్నారో వీళ్ళకి ఒక ప్రాక్టీస్ అయితే అలవాటు అయిపోయింది. ఆన్లైన్లో ఒకవేళ కంటెంట్ నచ్చితే దాన్ని నమ్మేస్తూ ఉన్నారు. అది నేను అవనండి, ఇంకెవరినైనా అవనండి, అది ఎప్పుడు కూడా కరెక్ట్ కాదు. కంటెంట్ నమ్మడమా లేదా కాల్ని తీసుకోవాలా లేదా అనేది ఒక పాయింట్. ఇదే రిస్క్ ప్రొఫైలింగ్ చేస్తున్నామా లేదంటే చాలా చాలా ఇంపార్టెంట్. రిస్క్ ప్రొఫైలింగ్ చేయకపోతే ఆ తర్వాత ఏం చేయాలో తెలియదు, లేదంటే ఆ తర్వాత ఎలాంటి స్ట్రాటజీ అప్లై చేయాలో ఇవన్నీ కూడా తెలియదు. ఇది చాలా వరకు ఒక కన్ఫ్యూజ్డ్ స్టేట్లోకి వెళ్ళిపోతుంది. సో ఆన్లైన్లో కంటెంట్ ఎప్పుడు కూడా లెర్నింగ్ పాయింట్లు చూసుకోండి. ఆన్లైన్ కంటెంట్ ఎప్పుడు కూడా ఒక అండర్స్టాండింగ్ అండ్ దాని తర్వాత డెసిషన్ మీరే తీసుకోవాలి. మళ్ళీ అక్కడ డెసిషన్ తీసుకుని మళ్ళీ వచ్చి ఆఫ్లైన్లో ఉన్న మాకు దాంతో డిస్కస్ చేస్తామంటే టైం అనేది సరిపోదు. సో అది మీకు క్లారిటీ ఇస్తా ఉన్నాను. అంటే మీ యొక్క అభిప్రాయం కూడా నేను అడుగుతా ఉన్నాను. సో అందుకోసం చెప్పి మనం ఈ రీసెంట్ టైమ్స్లో ఇంత పర్సంటేజ్ పెరుగుతుంది, ఇంత పర్సంటేజ్ పడుతుంది అని చెప్పట్లేదు. వీటితో పాటు ఇంకొక సమస్య కూడా వస్తూ ఉంది. ఇప్పుడు ఎవరైతే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ గోల్డ్ సిల్వర్ కొన్నారనుకోండి, రేపు నేను పడిపోద్దని అన్నాను అనుకోండి, ఇప్పుడు ఈయన నిద్రపోడు. ఇప్పుడు ఈయన పడిపోద్ది అన్నాడు, అది పడిపోతే నాకు నిద్ర రాదని చెప్పేసి ఈయన నిద్ర. ఇప్పుడు ఈయన అనవసరంగా టెన్షన్ పడుతుంది. ఇదొక సమస్య. ఇప్పుడు ఈవెన్ రీసెంట్ టైమ్స్లో మాకు కొన్ని ప్రాబ్లమ్స్ కూడా వచ్చాయి. ఎవరైతే ఇప్పుడు మాకు ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ ఉంటారో లేదా ఎగ్జిస్టింగ్ క్లయింట్లు ఉంటారో వీళ్ళు కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. అక్కడ స్టేట్మెంట్ వేరేలాగా ఇచ్చారు, మాకు చెప్పలేదు. అక్కడ కొనమని అన్నాడు, అంటే పెరుగుతుందని చెప్పారు కానీ మాకు కొనమని రికమెండేషన్ ఎందుకు ఇవ్వలేదు. పడిపోద్దని అన్నారు, ఇక్కడ ఎందుకు మాకు సెల్ రికమెండేషన్ ఇవ్వలేదు. అంటే నేను చాలా క్లియర్గా చెప్తా ఉన్నాను, న్యూస్ వేరు, ఎడ్యుకేషన్స్ వేరు. రెండుని మనం ఎప్పుడు కూడా మిక్స్ చేయకూడదు. ఇప్పుడు ఒక ప్రైస్ అనేది ఒక రోజుకి 2-3 సార్లు పైకి కిందకి ట్రేడ్ అవుతూ ఉంటుంది. కొన్ని వారంలో 4-5 సార్లు పైకి కిందకి ట్రేడ్ అవుతూ ఉంటుంది. మేబీ లాంగ్ టర్మ్ ఉండే వాళ్ళకి అది అవసరం లేకపోయి ఉండొచ్చు. అందుకే వాళ్ళకి మనం రికమెండేషన్ చేయం. మనం చూస్తే లాస్ట్ 3-4 నెలల్లో గోల్డ్ సిల్వర్ ఎక్కడ ఉందో అక్కడే ఉంది, పెరిగింది తగ్గింది. ట్రేడ్ చేయాలంటే ఒక 2-3 ట్రేడ్లు చేసుకోవచ్చు, లేదా ట్రేడ్ చేయకపోతే ఏది ఉందో అక్కడే ఉంటుంది. బట్ ఇక్కడ ఏమవుతుంది, ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ లేదా ఇన్వెస్టర్స్కి రెగ్యులర్గా న్యూసెస్ వస్తే మళ్ళీ వీళ్ళకి కన్ఫ్యూజ్ క్రియేట్ అవుతుంది. ఇవన్నీ కూడా నేను ట్రైన్ చేస్తూ వచ్చాను. బట్ మిగతా వాళ్ళకి కూడా మీకు అర్థం కావాలి. న్యూస్ వేరు, అనాలిసిస్ వేరు, స్ట్రాటజీస్ వేరు, ట్రేడ్లు వేరు. అది తెలియకుండా మనం ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అయితే చాలా ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తాము. అండ్ వేరే వాళ్ళ టైం కూడా అందరినీ మనం వేస్ట్ చేసుకుంటూ వెళ్తాం. సో దట్ ఈస్ రీజన్ నేను ఇన్వెస్టర్స్ కానీ ఫాలోవర్స్ కానీ అడుగుతా ఉన్నాను. సో ఈ కల్చర్ కరెక్టా అంటే నేను ఏదైతే కొత్తగా ప్రాక్టీస్ అయితే మొదలుపెట్టాను, ఖచ్చితంగా నేను లెవెల్స్ అయితే చెప్పకూడదని అనుకుంటున్నాను. అట్ ద సేమ్ టైం బై సెల్ అని కూడా చెప్పదలుచుకోలేదు. కేవలం ట్రెండ్సే చెప్తాను. బై చేయాలా సెల్ చేయాలనేది కేవలం మీ చాయిస్. అండ్ లెవెల్స్ చెప్తే చాలామంది అది తట్టుకోలేదు. ఎందుకంటే రీసెంట్ టైమ్స్లో కూడా మనం చూస్తున్నాము, ఒక రోజుల్లో 7-8% కూడా క్రాషెస్ అయిపోతూ ఉంటాయి. వీళ్ళు కన్ఫ్యూజ్ అయితే ఎక్కువ అయిపోతూ ఉంటారు. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే లాంగ్ టర్మ్లో కొని ఉంచేస్తే అది వేరే పాయింట్. ఈ షార్ట్ టర్మ్లో ఇంతలా వలటిల్కి గురవుతూ ఉంటే ఎవరైతే ఎగ్జిస్టింగ్ కొన్నవారో వీళ్ళందరూ కూడా కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. అది చాలా పెద్ద సమస్య. అది మీకు ఎలా అర్థమవుతుందో నాకు తెలియట్లేదు. కానీ ఇప్పుడు డిఫరెంట్ పీపుల్ ఉంటారు. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ 50 లక్షలు 60 లక్షలు సిల్వర్లో పెట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకి ఇలాంటి వార్త నెగిటివ్ క్రియేట్ అయిపోయింది. సో అవన్నీ ఇబ్బందికరంగా ఉన్నాయి కాబట్టి నేను ఆ విధంగా దాన్ని అక్కడ ఆపి కేవలం ట్రెండ్స్ బేసిక్గా మాట్లాడితే అది అందరికీ బాగుంటుందని చెప్పి అనుకుంటున్నాను. ఎవరైతే మా కస్టమర్స్ లేదా ఇన్వెస్టర్స్, క్లయింట్లు లేదంటే ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే మనం స్పెసిఫిక్గా అమ్మాలా కొనాలా అని చెప్పి ఒక అప్డేట్ అయితే వేరేగా ఇస్తాను. ఫాలోవర్స్కి వీళ్ళకి కేవలం మనం ట్రెండ్ అయితే చెప్తున్నాం. సో డెసిషన్ అయితే మీరే తీసుకోండి, అది రైట్ ఆర్ రాంగ్. దాని గురించి మళ్ళీ డిస్కస్ కూడా చేయొద్దు. ఎందుకంటే సో ఆల్రెడీ అది మీ డెసిషన్ తీసుకుంది కాబట్టి దాని బేస్గా మీరు ఫాలో అయిపోండి. మళ్ళీ ట్రెండ్స్ ఏమైనా ట్రెండ్ బట్టిగా మళ్ళీ మనం చెప్తాం. సో దట్ ఇది అందరికీ బెటర్గా ఉంటుందని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా మందిలో ఈ ప్రాబ్లం అయితే నేను చూస్తూ ఉన్నాను. సో మీ అందరూ కూడా గమనించండి. అండ్ మీ యొక్క అభిప్రాయం ఏదైనా ఉన్నా కూడా మీరు చెప్పండి. సో దట్ అది అందరికీ మనం హెల్ప్ఫుల్గా ఉండేట్టుగా ప్లాన్ చేద్దాం.